హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన కళ్యాణ్ గారు, తనుజ గారు బంగారం ఆడియో లాంచ్కి వెళ్ళారు కదా. అక్కడ మన రీతు డెమన్ పవన్ కంటే మన కళ్యాణ్ గారిని, తనుజ గారిని ఎక్కువ ఫ్యాన్స్ అభిమానించారు. అసలు కెమెరామ్యాన్ కూడా వాళ్ళిద్దరినే చూపిస్తున్నాడు. వీళ్ళిద్దరి సాంగ్ వీళ్ళిద్దరైతే వీళ్ళిద్దరి తక్కువ అక్కడ ఫోటోలు కానీ వీడియోస్ కానీ. మన కళ్యాణ్ గారు, తనుజ గారి మీదనే ఫోకస్ మొత్తం కెమెరామ్యాన్కి. అంతా ఇలా జరుగుతుంది. తనుజ గారిని, ఇప్పుడు కళ్యాణ్ గారిని మళ్ళీ నెగిటివ్గా ఆలోచిస్తడం మొదలుపెట్టారు. ఎందుకంటే తనుజ కళ్యాణ్ని పట్టించుకోలేదు, అసలు కేర్ చేయలేదు. తనుజ పక్కన పక్కన ఉంటుంది, కళ్యాణ్ గారు ఇట్లా బాధపడుతుండు, అక్కడే కూర్చుంటున్నాడు, ఇలా అలా అని చెప్పానని మొత్తం మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోస్. మన ఇన్స్టాగ్రామ్లో అదే, మన యూట్యూబ్లో అదే. అవునా కాదా? అసలు తనూజ కళ్యాణ్ అసలు వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. అసలు పట్టించుకోవడం అని చెప్పని ఏమీ లేదు అందులో. వాళ్ళిద్దరు కలిసిమెలిసే ఉన్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు బిగ్ బాస్లో చాలామంది ఉన్నారు. అందరూ వచ్చినప్పుడు ఇప్పుడు భరణి గారు వచ్చారు, అంటే ఇమానీలు తను వచ్చారు. వాళ్ళందరినీ ఇంకా అందరు తెలిసిన వాళ్ళు వచ్చారు కాబట్టి అందరితోటి మాట్లాడుతూ ఉంది తనుజ. కళ్యాణ్ కూడా తనుజ పక్కనే ఉంటాడు. మీరు గమనించండి, ప్రతి ఒక్క వీడియోలో తనుజాని వదిలిపెట్టి కళ్యాణ్ ఎక్కడా పోలేదు. కళ్యాణ్ పోలేదు. వాళ్ళిద్దరు కలిసిమెలిసే ఉండరు. ఇంకోటి మీకు ఒకటైతే మీకు ఫోటో పెడతాను. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో ఏంటని ఫోన్ కూడా చేసుకొని మాట్లాడుకున్నారు. వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. ఇలాంటి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు, ఎందుకు తనుజ దూరం పెట్టింది కళ్యాణ్ని, మనకైతే ఇప్పుడు ఆ ఫొటోస్ అవి పెడతాను. వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. అయిపోయడం అయితే అస్సలు మర్చిపోదు. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరైతే గంట సింబల్ నొక్కండి. నా వీడియోస్ ఏదైనా మీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మన కళ్యాణ్ గారు, తనుజ గారు బంగారం సాంగ్కి ఆడియో లాంచ్కి అయితే వెళ్ళారు. అసలు వాళ్ళిద్దరు ఎంత మంచిగా ఉన్నారు తెలుసా మీకు? అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కళ్యాణ్ని తనుజ ఫోటో దిగుతుంటే ఇమానీలు మన తనుజ గారు, భరణి గారు మన ఫ్లవర్ బుక్ వేస్తుంది రీతు గారికి ఇస్తున్నప్పుడు కళ్యాణ్ గారిని రా అని చెప్పని దగ్గరకు పిలిచింది ఫోటో దిగడానికి. మీరు ఆ వీడియోలు చూడండి, గమనించండి ఫ్రెండ్స్. అందరూ చాలామంది మళ్ళీ మనకి ఇలా అలా అని చెప్పని మాట్లాడుతున్నారు. అదంతా ఫేకు. వాళ్ళిద్దరు కలిసిమెలిసే ఉంటారు. తనుజ గారు మనకి ఇప్పుడు తనుజ ఇక్కడ మన ఇప్పుడు అంతా మనకి ఇప్పుడు డీటెయిల్ ఇప్పుడు లాంచ్ చేసేటప్పుడు అందరు కూర్చున్నారు కదా, మొత్తం లైన్గా కుర్చీలలో కూర్చున్నప్పుడు ఒక్కసారి మన తనుజ ఒక చోట ఉంది, మన కళ్యాణ్ గారు ఒక చోట ఉన్నారు. ఎక్కడికి వెళ్ళామని చెప్పని మన తనుజ గారు కళ్యాణ్ గారికి ఫోన్ చేసింది. కాల్ చేసి మాట్లాడుతుంది తెలుసా? అసలు మాట్లాడుతుంటే ఆ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. ఎక్కడున్నామని చెప్పానంటే అక్కడి నుంచి కళ్యాణ్ గారు కొంచెం 2-3 స్టెప్పులు కింద ఉంటారు కళ్యాణ్ గారు. ఇక్కడ ఉన్నానని చెప్పని చేయి చూపిస్తూ ఫోన్ చూస్తూ మాట్లాడతాడు. నేను ఇక్కడ ఉన్నానని చెప్తాడు. ఇంకెక్కడ వాళ్ళిద్దరూ తనుజ గారు పట్టించుకోవట్లేదు అని చెప్పని అంటున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరు ఒక్క చోటు కూర్చుంటారు, కొంచెం చీకటిగా ఉంటుంది. అప్పుడు ఇద్దరు కలిసిమెలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. చూస్తారు ఆ వీడియో చూడండి మీరిద్దరు. మరి వాళ్ళిద్దరు ఎక్కడ దూరం పెట్టింది తనుజాని? తనుజ ఎక్కడ దూరం పెట్టింది కళ్యాణ్ గారిని చెప్పండి. వాళ్ళిద్దరు అంత సంతోషంగా ఉంటే ఫస్ట్ నుంచి ఇంతే కదా. ఎందుకంటే మనం ఇప్పుడు బిగ్ బాస్ నుంచి ఇప్పుడు 8 months అయింది. బిగ్ బాస్ అయిపోయి ఇప్పుడు వాళ్ళిద్దరు కలుసుకున్నారు. అసలు అసలు 2 కళ్ళు సరిపోతుంది, అంత ఆనందం వేసింది, అంత హ్యాపీగా అనిపించింది మనకి. ఇన్ని రోజులు వాళ్ళిద్దరు ఎప్పుడైనా వచ్చారా మనకి? బిగ్ బాస్ అయిపోయిన కానించి వాళ్ళిద్దరు కలుసుకోవడం ఫస్ట్ టైం. అవునా కదా? మీకు అందరికి తెలుసు కదా. ఇప్పుడు మన కళ్యాణ్ గారు, తనుజ గారు అసలు మనకి ఎప్పుడు మన ఇంటర్వ్యూలో కళ్యాణ్ గారు వచ్చారు, తనుజ గారు కాకమ్మ కథల్లో వచ్చింది. కళ్యాణ్ గారు 2 ఇంటర్వ్యూలు చేశారు, తనుజ గారు 1 ఇంటర్వ్యూ చేసింది. ఇంకంతే. అప్పటికి ఇంకా వాళ్ళిద్దరు విడిపోయారు. కళ్యాణ్ గారు, తనుజ గారు మాట్లాడుకోవట్లేదు, ఇది అది అని చెప్పి చాలా వైరల్ అయినాయి వీడియోలు. ఇప్పుడైతే వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు చాలా రోజుల తర్వాత. ఇప్పుడు ఎక్కడ చూసినా మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కళ్యాణ్ గారు తనుజ. డెమాండ్ పవన్ గారి సాంగ్ ఏమో రిలీజ్ అయింది, కానీ వీళ్ళిద్దరైతే ఏమో రేంజ్లో మోగి
మోగిపోతుంది అసలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అయితే తనుజ కళ్యాణ్ అంతమంది ఫ్యాన్స్ ఉండరు. ఎవ్వరు వాళ్ళిద్దరు విడిపోవాలి అని కోరుకున్నారో వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. నాకు తెలిసి వాళ్ళిద్దరు విడిపోవాలని చెప్పి ఇంతకుముందు అంతా బ్యాడ్ చేశారు కదా, కళ్యాణి తనుజ గారు విడిపోయారు, కలుసుకోవట్లేదు, మాట్లాడుకోవట్లేదు అని చెప్పని వాళ్ళందరికీ ప్రూఫ్ ఇదే నిన్న బంగారం సాంగ్ రిలీజ్లో. ఇప్పుడు మళ్ళీ ఏంది, తనుజ గారు కళ్యాణి గారిని పట్టించుకోలేదు, రీతూనే పట్టించుకుంటుంది, రీతూని ఎమ్మటే తిరుగుతుంది, ఇదే అదని చెప్పని మళ్ళీ వైరల్ అవుతున్నాయి. అవన్నీ ఫేక్ న్యూస్లు. మనం రియల్గా వీడియోస్ చూస్తున్నాం కదా, ఆ సాంగ్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళిద్దరు ఎంత మంచిగా ఉండేది ఏంటి అని చెప్పని ఒకటి మన ఎక్సలేటర్ ఎక్కువ వస్తుంటారు. అందులో కూడా మన ఇప్పుడు కళ్యాణం ముందు వెళ్తుంటారు, తనుజాని రమ్మని చెప్పని పిలుస్తుంటారు. ఇలాంటివన్నీ జరుగుతుంటే వాళ్ళిద్దరు పక్కనేమంటే వాళ్ళిద్దరు వీడిపోయినారు. అసలు మన జనాలు పిచ్చి జనాలు, వాళ్ళిద్దరు వీడిపోయినారు, మాట్లాడుకోవట్లేదు, దూరం పెట్టింది ఇది పెట్టింది అని చెప్పని అంత పేకు ఏం లేదు. వాళ్ళిద్దరు ఎప్పుడు లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు. కళ్యాణ్ గారు తనుజ గారు ఫ్రెండ్షిప్ అయితే వాళ్ళు ఎప్పుడు అలాగే అయితే మనం కోరుకుందాము. ఇప్పుడు మన తనుజ గారు ఒక వెబ్సైట్ అయితే చేస్తుంది కదా, అది కూడా సక్సెస్ అవ్వాలి. అది కూడా ఇప్పుడు మనకి జూలై 28 కదా, అది అదైతే మస్తు ఉంది. అది అసలు మొత్తం ఒక స్టోరీ లాగా ఉంది. మరి అది చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు తనుజ గారు మళ్ళీ అత్త మూవీ కూడా రిలీజ్ మనకి అవ్వబోతుంది, తొందరలో వస్తుంది కూడా. అది కూడా తొందర మన ముందుకి తనుజ గారు మూవీ వస్తే మరి అందులో హీరో ఎవరో, అసలు తనుజ గారు హీరోయిన్ కదా, ఇంకా అది చూడ్డానికి అయితే ఇంక 2 కళ్ళు సరిపోవు. ఇప్పుడు మన కళ్యాణ్ గారి సాంగ్ కూడా నిన్న ట్రైలర్ అయితే రిలీజ్ చేశారుగా, ఎప్పుడు జూలై 6 అని చెప్పాను అన్నారు కదా, అసలు ఒక వీడియో పెట్టారు. రే మామ ఎక్కడున్నావు అని చెప్పని కాల్ చేస్తాడు. అసలు ఆ జోకు ఆ వీడియో అయితే చాలా బాగుంది. మామ ఎక్కడున్నావు, ఇప్పుడు మన కళ్యాణ్ గారి సాంగ్ ఎప్పుడు రిలీజ్ అని చెప్పానని ఫోన్లో మాడతారు. ఇంకా తను కృష్ణ వచ్చి దెబ్బదబ్బ ఇద్దరు సోఫాలో కూర్చుంటారు. ఆ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. అది కూడా తొందరగా మన కళ్యాణ్ గారి సాంగ్ ఇప్పుడు పవన్ గారు సాంగే అదిరిపోయిందంటే ఇప్పుడు మన కళ్యాణ్ గారి సాంగ్ వస్తే ఇంకా దుమ్ము దులిపేస్తాడు అనుకో. అసలు అది ఎట్లా ఉందో ఏందని చూడాలని చెప్పి చాలా ఆశగా ఉంది ఫ్యాన్స్కి అందరికీ. అది కూడా మనకి తొందరలో రాబోతుంది. అందులో ఇప్పుడు మన తనుజ గారు కూడా గెస్ట్గా వస్తుంది దీనికి. ఇప్పుడు మన కళ్యాణ్ సాంగ్కి తప్పకుండా వస్తుంది. ఇంకా అసలు ఏమంటారో జనాలు చూడండి. ఇప్పుడు ఈ డిమాండ్ పవన్ గారి సాంగ్కే ఇలా మొత్తుకున్నారు. ఇప్పుడు ఇంకా మన కళ్యాణ్ గారు సాంగ్ వస్తే, తనుజ గారు వస్తే ఇంకా దుమ్ము దులిపేస్తారు అనుకో. అయితే అసలు ఎంత బాగుంటుందో. అసలు తనుజ గారు కళ్యాణ్ గారు వస్తే నాకు తెలిసి వాళ్ళిద్దరు పక్కనే లాంచ్ చేస్తారు, చూడండి మీరు కూడా. ఇప్పుడు మన రీతు మాట్లాడుతుంది కదా మనకి. ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేసే రోజు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే తనుజ, పుట్టస్వామి, ఇంకా నిఖిలు, ఇంకా 3 పేర్లు అయితే చెప్పింది, నాకైతే గుర్తులేదు. అసలు తనుజ గారికి అసలు బెస్ట్ ఆప్షన్ అయితే అంత మంచిగా ఇచ్చినారు. అసలు ఎంత మర్యాద ఇస్తుంది రీతు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగ అయితే మనం కోరుకుందాము. అసలు తనుజ గారిని చూసారా, అసలు ఎంత గౌరవిస్తుంది మనుషుల్ని. రీతు వాళ్ళ మమ్మీని చూసారా, అసలు భుజం మీద వేసుకొని ఎంత మంచిగా కలిసిమెలిసి ఉందో. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పాపం తనుజ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ ఇలా వస్తే, అందరూ ఇప్పుడు తనుజ గారి ఫ్యామిలీ, కళ్యాణ్ గారి ఫ్యామిలీ, డిమాండ్ పవన్ గారి ఫ్యామిలీ, రీతు ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అందరూ ఎప్పుడు ఇట్లా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కళ్యాణ్ గారిని కూడా పిలిచింది లాస్ట్లో. రీతు 4 నెంబర్ చెప్పింది. మన ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు అల్లరి పోట్లాడుకుంటూ ఉంటే నాకు నా బెస్ట్ ఫ్రెండ్ మన కళ్యాణ్ గారిని అని చెప్పని అందరిని పిలుస్తుంది స్టేజ్ మీదకి. ఫ్రెండ్షిప్ అన్ని ఫస్ట్ తనుజ పేరు చెప్పింది, తనుజ పుట్టస్వామి అని చెప్పానని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు అగ్ని పరీక్ష 2కి ఎవరు రాబోతున్నారు తెలుసా? ఇదైతే మనకు బ్రేకింగ్ న్యూస్ అబ్బా. ఎవరంటే మన కళ్యాణ్ గారు అని ఫిక్స్ అయిపోయింది. అగ్ని పరీక్ష 2కి జడ్జిగా మన కళ్యాణ్ గారు వస్తున్నారు. ఇంకా దుమ్ము దులిపేస్తారు కళ్యాణ్ గారు అయితే. అసలు కళ్యాణ్ గారు అసలు ఎంత మంచిగా ఉన్నాడు అబ్బాయి, ఎంత సైలెంట్గా ఉన్నాడు చూసారు. అసలు మన డిమాండ్ పవన్ సాంగ్లో, బంగారం సాంగ్లో అసలు కళ్యాణ్ గారు చూస్తుంటే ఎంత సింపుల్గా, ఎంత స్టైలిష్గా ఎంత ఉన్నాడో కళ్యాణ్ గారు చూస్తుంటే నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. కళ్యాణ్ గారు తనుజ గారు జంట అయితే సూపర్గా ఉందప్ప.
మరి మీకేమనిపిస్తుందో ఒక కామెంట్ అయితే కామెంట్ పెట్టండి. తనుజ గారు కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగా అలాగనే కలిసిమెలిసి ఉండాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. మనకి ఇప్పుడు అన్ని శుభవార్తలే, అన్ని శుభాలే. దీంతో మనకి బ్యాడ్ అయితే ఏం లేదు. అంత బ్యాడ్గా అనుకునే వాళ్ళు నెగిటివ్ ఆలోచించుకోనిలే, మనమైతే అన్ని పాజిటివ్గానే ఆలోచించుకుందాము. మన కళ్యాణ్ గారు తనుజ గారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఏం చేసినా సక్సెస్ అవ్వాలైతే మనస్ఫూర్తిగా కోరుకుందాము. మీరేమనుకుంటున్నారో కామెంట్లు అయితే కామెంట్ పెట్టండి. ఇందులో తెలియక ఏమైనా తప్పులుంటే నన్ను అయితే క్షమించండి. మన తనుజ కళ్యాణ్ గురించి అయితే మీ కొత్త అప్డేట్ వస్తుంటే మీకైతే నేను ఎమ్మటే చెప్తూనే ఉంటాను. వీడియో అయితే చూడండి, చివరి వరకు చూసినాకనే మీకు ఏదైనా అర్థమవుతుంది. ఇప్పుడు మన కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ గారి ఫ్యాన్స్ చాలా హేటర్స్ అంట. హేటర్స్ అంటే మనకు తెలియదు. హేటర్స్ అంటే వాళ్ళు చాలా హేటర్స్ అంటే తనుజ కళ్యాణ్ మీద కోపంగా ఉన్న వాళ్ళు, వాళ్ళన్నీ నెగిటివ్ ఆలోచించే వాళ్ళు, వాళ్ళంటే అనుకుంటారు హేటర్స్ అంటే. మనకంటే అలాంటివన్నీ ఏం తెలియదు. ఎవరు బాధ వాళ్ళది. ఇప్పుడు మన కళ్యాణ్ గారు తనుజ గారు హ్యాపీగా ఉండేదే మనకు కావాల్సింది, అవునా కాదా? బిగ్ బాస్ నుంచి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. ఎప్పటికి ఇలాగ ఉండాలంటే మనం కోరుకుందాము. ఇప్పుడు వీడియో అయితే చివరి వరకు చూసినాకనే ఆ కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ కోసం మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.